హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మను ఛానల్. నేను మీ మను. ఈరోజు స్పెషల్ వచ్చేసి టేస్టీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా యమ్మీగా, జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ అనేది. చికెన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసి మనం పక్కన పెట్టేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ఒక 1½ స్పూన్ వచ్చేసి కర్డ్, ఒక హాఫ్ లెమన్ కూడా దీనిలో వేసుకోవాలి. క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. ఒక హాఫ్ లెమన్ దానిలో చక్కగా స్క్వీజ్ చేసేసుకొని, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసేసుకొని ఈ చికెన్లో చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఎమ్మీగా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ కర్రీ అనేది ఎంత టేస్టీగా ఉంటుందో, ఆయిల్ సపరేట్ అయ్యి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ రెసిపీలోకి. స్టార్ అనాస, యాలుక, లవంగాలు వేసేసి ఒక 1 మినిట్ అంతే వేసినాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. ఒక్క టమాటా అనేది సాఫ్ట్ అవనివ్వండి. చిటికెడు సాల్ట్ వేస్తే ఊరికే సాఫ్ట్ అయిపోద్ది. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసాం కదా, 1/2 స్పూన్ వేసి ఇలా ఆయిల్ సపరేట్ అయినాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. మళ్ళీ ఆయిల్ సపరేట్ ఎంత ఎమ్మీగా టేస్టీగా టెంప్ట్ అవుతాం మనం, అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయినాక నేను కొంచెం గసగసాలు, కొబ్బరి అనేవి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది అందులో వేసేసి 1 మినిట్ మూత పెట్టి ఉంచితే ఆయిల్ సపరేట్ అవుద్ది. అప్పుడు 1½ కప్పు వాటర్ వేసుకుంటే మనకి, నాకు పలచగా కావాలి చపాతీల్లోకి అని చెప్పి కొంచెం వాటర్ పోసుకుని అలా అయినా తినేయచ్చు. లాస్ట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఎమ్మీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.